హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. కాంగ్రెస్ కేంద్ర రాజకీయాలకు హైదరాబాద్ మహానగరం కేంద్ర బిందువుగా మారిందా? ఇతర రాష్ట్రాల్లో సంక్షోభాలను చక్కదిద్దడానికి తెలంగాణ రాష్ట్రాన్ని వాడుకుంటోందా? తెలంగాణలో అధికారం సాధించిన కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లోని తన పార్టీ మిత్రపక్షాల ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఇక్కడ క్యాంపులు నిర్వహిస్తోందా? ఇప్పటికే 2 రాష్ట్రాల ఎమ్మెల్యేలకు హైదరాబాద్లో క్యాంపులు నిర్వహించారు. తర్వాత ఏ రాష్ట్రం అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణకు ఏఐసీసీ ఎందుకింత ప్రాధాన్యం ఇస్తోంది? వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలంగాణ పార్టీ, తెలంగాణ రాష్ట్రం కీలకంగా మారాయి. తమ పార్టీ జాతీయ స్థాయిలో టీ కాంగ్రెస్ కు బాధ్యత పెరిగింది. ఇటీవల కాలంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఒక్క తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందుకే కీలక విషయాల్లో జాతీయ నాయకత్వం తెలంగాణ కాంగ్రెస్ ను విశ్వాసంలోకి తీసుకుంటోందని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రలో కూడా టీపీసీసీ కీలకంగా వ్యవహరిస్తోంది. రాహుల్ గాంధీ వాడుతున్న అత్యాధునిక వోల్వో బస్సును కూడా తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన నేతలు సమకూర్చారు. జాతీయ స్థాయిలో పార్టీ ప్రయోజనాలను కాపాడడంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ ముందుంటోంది. ఇటీవల జార్ఖండ్లో ఇండియా కూటమి ప్రభుత్వానికి ఆపద వస్తే అక్కడి ఎమ్మెల్యేలను కాపాడడంలో టీపీసీసీ అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది. జార్ఖండ్ నుంచి వచ్చిన 39 మంది ఎమ్మెల్యేలకు 3 రోజుల పాటు శామీర్పేటలోని ఓ రిసార్ట్లో వసతి కల్పించింది. జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాట్లో తోడ్పాటును అందించింది. ఇప్పుడు బీహార్ టాస్క్ను సైతం టీపీసీసీకే ఏఐసీసీ అప్పగించింది. బీహార్లో ఇండియా కూటమి నుంచి జేడీయూ నేత నితీష్ కుమార్ బయటకు వచ్చి ఎన్డీఏలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీహార్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈ నెల 12న అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడుకోవాలని ఏఐసీసీ భావించింది. అందుకే వెంటనే వారిని కాపాడే టాస్క్ను టీపీసీసీకి అప్పగించింది. దీంతో బీహార్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్ట్లో వసతి కల్పించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎటువంటి పొత్తు లేకుండా అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేవలం 3 మాత్రమే. అందులో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. ఇందులో హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం. ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి హిమాచల్ ప్రదేశ్ నాయకత్వానికి ఉండదు. ఇక మిగిలిన 2 రాష్ట్రాల్లో కర్ణాటకలో బీజేపీ చాలా బలమైన పార్టీ. కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలను కాపాడుకోవాలంటే కర్ణాటక కంటే బీజేపీ బలం తక్కువగా ఉన్న తెలంగాణ బెటర్ అని ఏఐసీసీ భావిస్తోంది. అందుకే దేశంలోని ఏ రాష్ట్రంలో పార్టీ క్రైసిస్లో ఉన్నా దాన్ని తెలంగాణకు షిఫ్ట్ చేస్తోంది ఏఐసీసీ. దీనికి తోడు నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియాలో కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం ఉండడంతో హైదరాబాద్ను క్యాంపు కేంద్రంగా ఏఐసీసీ భావిస్తోందని పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తం మీద ఏఐసీసీకి తెలంగాణ సేఫ్ జోన్గా మారింది. అయితే ఇదే సమయంలో తెలంగాణ సొమ్మును ఏఐసీసీకి దోచిపెడుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా దేశ రాజకీయాల్లో టీ కాంగ్రెస్ ప్రాధాన్యత అయితే పెరిగిందనేది నిజం. ఇక్కడ పార్టీ అధికారంలోకి రావడమే అందుకు కారణమని వేరే చెప్పక్కర్లేదు. అంతేకాదు, ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న సోనియా గాంధీని ఈసారి ఖమ్మం లోక్సభ నుండి పోటీ చేయించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే దానిపై సోనియా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఆమె దానికి అంగీకరిస్తే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ కు మరింత ముఖ్యమైన రాష్ట్రం అవుతుంది అంటున్నారు విశ్లేషకులు. subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.